ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షీస్ వాళ్ళు. ఈరోజు మేమైతే బొరుగులకు కానీ అలాగే మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 8 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, కరివేపాకు, 1 కట్ చేసి పెట్టుకున్న టొమాటో, జీలకర్ర, ఉప్పు, మిక్సీకి పట్టుకున్నది, ఉప్పు, కొబ్బరి పప్పులు, మిక్సీకి పట్టుకున్న పొడి, అలాగే శనగపిండి, ఉప్పు, వంట సోడా వేసి కలిపి పెట్టుకున్నది బజ్జీల కోసం. అలాగే కట్ చేసి పెట్టుకున్న 8 పచ్చిమిర్చి బజ్జీల కోసం మధ్యలో చీల్చి పెట్టుకున్న బజ్జీ మిరపకాయలు. ఫస్ట్ అయితే మనం ఉగ్గాని కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే కొద్దిగా నూనె వేసుకొని నూనె హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే 1 స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అలా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఇలా ఇవైతే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో, అలాగే రుచికి సరిపడా పసుపుని వేసుకుందాం. ఇలా పసుపు, టమాటా అయితే వేసుకున్న తర్వాత దీన్ని అంతా నీట్గా మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇలా మనమైతే దీన్ని ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడైతే బొరుగులు తీసుకొని నీళ్ళలోకి వేసుకొని తడుపుకోవాలి. బొరుగులను అయితే ఇలా నీట్గా తడుపుకున్న తర్వాత నీళ్ళు లేకుండా నీట్గా అలా అదుముకొని ఒక బేషన్లోకి అయితే వేసుకోవాలి. ఇలా బొరుగులు అన్నిటినీ నీట్గా నీళ్ళు లేకుండా అయితే వేసుకోవాలి. బొరుగులను అయితే ఇలా నీట్గా తడుపుకుని ఒక బేషన్లోకి వేసుకున్న తర్వాత మనమైతే చేసి పెట్టుకున్న తాలింపుని వేద్దాం దీంట్లోకి. ఇలా తాలింపు వేసుకొని నీట్గా బొరుగులన్నిటిని కలుపుకోవాలి. ఇలా మనమైతే తాలింపుని బొరుగుల్ని నీట్గా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని తీసుకొని ఇప్పుడు దీంట్లోకి వేసుకొని నీట్గా కలుపుకుందాం.
ఇలా పప్పుల పొడిని అయితే మనం నీట్గా కలుపుకున్న తర్వాత దీనిపైకి అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా నీట్గా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే మన ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి అయితే కడాయి పెట్టుకొని కడాయిలోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా స్టవ్ పైన అయితే మనం ఆయిల్ పెట్టి అది వేడయ్యేలోపు మనమైతే బజ్జీ మిర్చిను అలాగే గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడిని తీసుకోవాలి. బజ్జీలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి జీలకర్ర పొడిని, ఇప్పుడు ఈ బజ్జీలోకి అయితే నింపుకోవాలి కొద్ది కొద్దిగా. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీలోకి అయితే గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తం నీట్గా పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని హీట్ అయింటే మనమైతే కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ఇలా మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి బజ్జీలకైతే నీట్గా పిండి అంటుకొని ఇలా అయితే మనం నూనెలోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బజ్జీలన్నిటిని వేసుకొని మనం బజ్జీలకి మొత్తం పిండి అంటేటట్టు నీట్గా అయితే మనమైతే పిండిని మొత్తం నీట్గా అలా మిర్చికి అయితే అనుకోవాలి. లేదంటే మనకు అక్కడ పిండి ఏమి ఉండదు అన్నమాట, బజ్జీ ఒకటే ఉంటుంది. ఇలా బజ్జీలన్నిటినీ మనమైతే పిండిలో డిప్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆయిల్లోకి దాన్ని అన్నిటినీ తిరిగేసుకోవాలి. ఇలా బజ్జీలు అయితే నీట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే దీని అన్నిటిని ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే మనం మిర్చీలు అన్నిటినీ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఉగ్గాని అయితే మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా బజ్జీలన్నీ నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీలని కూడా మనం సర్వ్ చేసుకుందాం. ఇలా బజ్జీను ఉగ్గాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో యూజ్ అవుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.